కర్నూలు జిల్లా అరికెరలో ఆయుధ పూజను వినూత్నంగా జరుపుకున్నారు. మేళతాళాలతో అశ్వంపై వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా అరికెరలో వినూత్న ఆయుధ పూజకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. అరికెర గ్రామంలో దసరా పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెడ్డి వంశస్థులు చాలా ఏళ్ల నుంచి కూడా ఇక అశ్వంపై ఊరేగుతుండగా గ్రామస్తులు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆయుధాలను అదేవిధంగా పట్టుడుగరలను తీసుకుని వచ్చి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని గ్రామంలో వెలిసినటువంటి బంగారమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కూడా ఆయుధ పూజ నిర్వహించడం ఎన్నో ఏళ్ల నుంచి కూడా సాంప్రదాయంగా వస్తుంది. అయితే దీనిపైన కూడా మనతో మాట్లాడేందుకు కొంతమంది గ్రామస్తున్నారు, వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, ఎన్నేళ్ల నుంచి ఒక ఊరేగింపు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు, ఎందుకు ఇలా వినూత్నంగా జరుపుకుంటున్నారు? ఇది కీర్తన పూర్వం నుంచి నడుస్తుంది. మాకే తెలియదు, మేము చిన్న వయసు దాదాపు మాకే 63 సంవత్సరాలు వచ్చినాయి. ముత్తాదులు అంటే మేము మాకు 3 తలలు పోయినాయి. కీర్తి శకం అనుకోండి, పూర్తి అనుకోండి, అప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ ఇది. ఈరోజు మేమంటే కనిపెట్టింది కాదు. ఆ రోజు పూర్వం పెద్దలు దీన్ని ఈ విధంగా దేవరగట్టు మాలమాల వేసిపుట్టు ఎక్కడ వెలిసినందుకు మేము ఆయన సేవల్లో ఇక్కడ మేము ఊరేగింపు చేసుకున్నందుకు మాకు కూడా ఎంతో కృతజ్ఞత. ఎందుకంటే ఆయన్ని మా ఊర్లో దేవాలయం పట్టించుకున్నాము. మేము అదే విధంగా ఆయన బాటలోనే మేము అదే పెద్దల పూర్వం ఎలా తయారు చేసి రోడ్డు మీద ఎలా ఉండాలనేది ఊర్లో సాంప్రదాయంగా ఎట్లున్నామో మేము కూడా మా సాంప్రదాయంగా అందరూ అట్లే ఉన్నాము. ఇప్పుడు గుర్రం పైన ఎందుకు ఊరేగుతారంటే, గుర్రం పైన వెళ్తారు కదా ఊరేగింపుగా, ఎందుకంటే అది పూర్వం ఏం జరిగేదంటే మాలమల్లేసిపుడు ఆయన గుర్రం మీదే రథసమయాన్ని వాళ్ళు రథార్ప యుద్ధానికి వెళ్ళేవాడు. అదేవిధంగా ఆ పెద్దల ఆచారంతోన ఆ గుర్రాన్ని గుర్తుగా అదే గుర్రం మీద పల్లెకి గుర్రం మీద దేవుళ్ళు పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే పిల్లలే దేవుళ్ళు, దేవుళ్ళే పిల్లలు అన్నట్ల చిన్న పిల్లల్ని రెడ్డి సాంప్రదాయంగా ఆ పిల్లల్ని గుర్రం పైన ఎక్కించుకొని అదే సాంప్రదాయాన్ని మేము ఇప్పుడు అట్లే కొనసాగిస్తున్నాము. ఆయన గుర్తువారా ఆయన ద్వారా నుంచే ఇది మేము చేస్తున్నాం, కానీ మా స్వతహా అంటే సొంతది కాదు ఇది. ఇప్పుడు ఆయుధాలు తీసుకొని వచ్చి బంగారమ్మ గుడిలో పూజలు చేస్తుంటారా మా ఊళ్ళో? సార్, అది ఆయుధాలు ఏమీ లేదు. సాంప్రదాయంగా ఊరు తరపున 2 ఆయుధాలు తెచ్చుకుంటాము. అది ఆనవాయితీ అట్లే ఉంది సాంప్రదాయాన్ని. మేము ఊరు గ్రామ పెద్దలు కానీ ఊరు కానీ అందరూ కలిసికట్టు కూర్చొని అది బండి మంగళమ్మ అనేది ఆయుధాల పూజ చేస్తారు కదా, మేము బండి పూజ కోసము బండి మంగళమ్మ బండి ముట్టించే విధానంగా ఇక్కడ రంగస్వామి టెంపుల్ దగ్గర ఒక జమ్మి మంగళం ఉంది. ఆ మంగళంకి ఊరందరూ వచ్చి అక్కడ కర్రలు పెట్టి పూజ చేసుకొని అక్కడ పూజ అయిన తర్వాత పత్రి తెంచుకుపోయి గ్రామంలో పిల్లలు పెద్దలకి చేతులకు పెట్టి మొక్కి ఆశీర్వదించుకునే దానికోసమే మేము ఇది పూర్వం నుంచి నడుస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బండి ఉత్సవానికి వెళ్తారా దేవరగట్టుకి? వెళ్తాం. ప్రతి సంవత్సరం వెళ్తాం మనము. ఓకేనా, అంతా శాంతియుతంగా వెళ్తున్నాం, అంతే ఏం లేదు, మన పోయి కొడుకనే ఉండదు. అందరూ వెళ్తున్నాము, ఊరంతా కలిసి బాగా పండుగ చేసుకుంటాము. సో ఇది ఆచారం కాబట్టి ఆచారం మనం కూడా ఫాలో అవ్వాలంటే ఫాలో అవుతున్నాము. ఎంత ట్రెండ్ మారినా సాంస్కృతిక ఇది సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయాన్ని అట్లా కొనసాగిస్తున్నారు. ట్రెండ్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ మన సాంప్రదాయాన్ని అయితే వదులుకోలేము కదా. సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించాలి కాబట్టి అలాగే కొనసాగిస్తున్నాం, కానీ అది కాన్సెప్ట్ ఏం అట్లాంటిది ఏం కాదు అది, అంతే. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇది ఒక ఊరు పుట్టినప్పటి నుంచి ఇది సాంప్రదాయంగా తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని కూడా దసరా పండుగ రోజున ఏదైతే ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయుధాలను తీసుకొని వచ్చి అశ్వంపై ఊరేగింపుగా బంగారమ్మ గుడి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అర్ధరాత్రి జరిగేటువంటి బండి ఉత్సవాలకి దేవరగట్టు కూడా వెళ్తామని గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.